దసరా హిందువుల ప్రధానమైన శక్తి పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు జరుపుకునే దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరాగా ప్రసిద్ధి చెందాయి. ఇది కేవలం పండుగ కాదు, శక్తి, భక్తి, సాంప్రదాయం, విజయోత్సవానికి ప్రతీక. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో జరగటం వల్ల ఈ పేరు వచ్చింది. కొందరు భక్తులు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగలో ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు జరుగుతాయి. బొమ్మల కొలువు పెట్టడం ఒక విశేషం. ఇంటింటా ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఆరాధనతో పాటు సాంప్రదాయ గీతాలు, వ్రతాలు ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణ. విజయదశమి రోజున రాముడు రావణాసురుడిపై గెలిచిన రోజుకు కూడా జరుపుకుంటారు. ఆ దినాన్ని అధర్మంపై ధర్మం విజయంకి ప్రతీకగా భావిస్తారు. పాండవులు వనవాసం అనంతరం జమ్మి చెట్టు కింద దాచినటువంటి ఆయుధాలను తిరిగి స్వీకరించిన రోజుగా కూడా ఆ దినాన్ని జరుపుకుంటారు. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి 10వ రోజు అతన్ని సంహరించిన సందర్భాన్ని గుర్తు చేసే రోజే విజయదశమి. ఇది సత్యం, ధర్మం, శక్తి ఎప్పటికీ అజేయమని ప్రకటించే పండుగ. తెలంగాణలో ఈ 9 రోజులు బతుకమ్మ పండుగతో నిండిపోతాయి. పల్లెల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలతో, నాట్యాలతో సంబరాలు చేస్తారు. ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. విజయదశమి రోజున జమ్మి ఆకుల పూజ చేయటం, పెద్దలకు జమ్మాకులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవటం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇది ధన, ఆయుధ, విద్య, శక్తి విజయానికి సంకేతం. దసరా ధర్మానికి, విజయానికి, శక్తి ఆరాధనకు ప్రతీక. మన జీవితాల్లోనూ ఈ పండుగ సందేశం ఎప్పటికీ సత్యం గెలుస్తుందనే విశ్వాసాన్ని నింపుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.